కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాతో చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకము యందు నిలిచియున్నావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క మహా ప్రశస్తమైన నామమును బట్టి త్రిత్వ దేవుని కృపా సమాధానము నేటి ప్రశస్త ఉపవాస ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరకును తండ్రి విస్తారముగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ఈ దినము కేవలము శుక్రవారమే కాదు గాని మన ఆత్మీయ తల్లి గారు రెవరెండ్ బీరా ప్రభుదాసమ్మ గారి యొక్క మాతా ప్రభుదాసమ్మ గారి యొక్క పరలోకపు అనగా మహిమ ప్రవేశము జరిగిన దినము. వారు గతించి 3 సంవత్సరములు పూర్తయింది, కానీ వారి ప్రార్థన ఆశీర్వాదములు మనతో దేవుని వాక్ఫలములో మనల్ని నడిపించుటకు ప్రార్థనా పూర్వకముగా వారు ప్రభువులో మనలను బలపరుస్తూనే ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సుమారు తాతగారు గతించి ఎప్పటికీ 32 సంవత్సరాలు, 33వ సంవత్సరం వచ్చింది. ఈ 33 సంవత్సరాలు పరిస్థితులను బట్టి వారు ప్రభు యొద్ద ఉన్నప్పటికీ వారు ఆర్జించి పెట్టిన, సంపాదించి పెట్టిన ప్రార్థన సత్తువ, ప్రార్థన పరిపక్వత ఏదైతే ఉన్నదో అది ఈ దినాన మాకు ఆశీర్వాదంగా ప్రభు ఇచ్చారు. తాతగారు చనిపోయిన తరువాత నానమ్మే సేవాభారాన్ని, బిడ్డల భారాన్ని, అప్పటికీ అందరూ చేయందొచ్చిన బిడ్డలే, అన్ని విషయాల్లోనూ ముందుకు సాగేటువంటి తలంపులు కలిగిన బిడ్డలుగా తాతగారు అందరూ సిద్ధపరిచి సంఘ బిడ్డలను సిద్ధపరిచి వెళ్ళిపోయారు. ఆయన మరణించిన 30 సంవత్సరాలకు పెద్ద తండ్రి గారు, సుమారు తాతగారు మరణించిన 17 సంవత్సరాలకి మా తండ్రి గారు ప్రభువులో నిద్రించారు. ఆ తరువాత ఆయన మరణించిన తాతగారి తర్వాత, నాన్నగారి తర్వాత 2021 సంవత్సరంలో పెద్ద తండ్రి గారు ప్రభువులో నిద్రించారు. వెంటనే ఏమాత్రము ఆ బలహీనత, ఎట్టి బలహీనత అంటే నేను విడిచి ఉండలేను అన్నంత సత్తువతో ఏదో భీష్మించుకుని వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయారు నానమ్మ. దేవుని ఆశీర్వాదం ద్వారా వారందరూ పరమున వండి నరలోకమునందున్న మన కొరకు విజ్ఞాపం చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, నానమ్మ చనిపోయినప్పుడు నేను అందుబాటులో లేను, కానీ నాకు ఒక మంచి మాట బేతేలు గృహం నుండి వినబడింది. ఏమిటంటే, మన ప్రాంతీయ బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారు, హెడ్ ఆఫీస్ గుంటూరుకు సెక్రటరీ ఉన్నటువంటి ప్రశాంత్ కుమార్ అయ్య గారికి కిరణ్ బాబు అయ్య గారు సుమారు 15,000 రూపాయలు చేతికిచ్చి, ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతునికి భార్య, గొప్ప సేవకురానికి సతీమణి అని చెప్పి ఆయన అందుబాటులో పరిస్థితుల్లో అయ్యగారు రాలేకపోయినా సరే నాన్నమ్మ కార్యక్రమాల కొరకు, ఈ సమాధి కార్యక్రమాల కొరకు సొమ్మిచ్చి అధికారిని నియమించి పంపించారు. ఆ రోజు ఎప్పుడు? తీవ్రమైన కరోనా కాలంలో. అప్పుడే అందరూ అనుకున్నారు వారి జీవితము ఎంత పట్టుదలిగిన జీవితమో, ఎంత ఆశీర్వాదింపబడిన జీవితమో. దేవుని ప్రియబిడ్డలారా, ఒక క్రైస్తవునిగా జన్మించడము భాగ్యం, క్రైస్తవునిగా ఏర్పరచబడడం భాగ్యం, క్రైస్తవునిగా తీర్చిదిద్దబడటం భాగ్యం. ఎందుకంటే మనకు భూమి మీద ఎన్ని శ్రమలున్నా సమయానికి శ్రమలన్నీ తొలగించే రీతిగా ప్రభు పనులు జరుగుతాయంట. కరోనాలో బిడ్డలు కూడా దగ్గరికి రారు, కానీ దైవ జనులైన వారు వచ్చి మనకు సమాధి కార్యక్రమాలు చేశారు. ఎంతమందికి జరుగుతాయి అలాంటి కార్యక్రమాలు? ఎంతమందికి జరుగుతాయండి? దేవుడు అంత భాగ్యాన్ని ఇచ్చారు. ఆ నీతి మంత్రాలు దినాన ప్రభువులోనికి ప్రవేశించినటువంటి దినము గనుక
వాడిని తలంచుకొని ఇదనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న. అలాగే ఈ ఉపవాస దినము ప్రభువారు కూడా తండ్రి పిలుపును బట్టి ఆయన పరమునకు వెళ్ళినటువంటి దినము గనుక ఎంతో ప్రశస్త ప్రత్యేక దినము గనుక దేవుని వాక్యాన్ని దినమును ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో నుండి భక్తుడైన అపోస్తలుడైన పౌలు భక్తుడు పరిశుద్ధ సంఘమునకు రాస్తున్నటువంటి పత్రికలో 42వ వచనము నుండి మనం చదువుకున్నప్పుడు, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై జీవించు ప్రాణి ఆయనని కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అని ఆయన. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అనుకున్నట్లు ప్రతి దానికి పుట్టుకుంటదంట. తెలుసా అండి? ప్రతి జీవికి పుట్టుకుంటది. మనిషికి ఉంది, జంతువుకు ఉంది, పక్షికి ఉంది, పురుగుకు ఉంది, చెట్లకు ఉంది, పొట్లకు, అన్నిటికీ పుట్టుకుంది కదా. అలాగే అన్నిటికీ ఏముంది? అన్నిటికీ ఏమని చెప్పండి? మరణం కూడా ఉంది. వాటన్నిటికీ మరణం ఉంది, మనకి మరణం ఉంది. మరి పునరుద్ధానం ఎవరికి ఉంది? చెట్టుకుందా? చెట్టుకు పునరుద్ధానం ఉందా? లేదు. పుట్టకుందా? మట్టికుందా? జంతువులకుందా? పురుగులకుందా? పక్షులకుందా? అందరూ ఒక మాట అంటారు. నాకు ఎప్పటికీ డిస్కవరీ ఛానల్ ఆ మాట చాలా ఇష్టం. ఒక తాబేలుట 500 సంవత్సరాల పైన బతుకుద్దంట. సముద్రపు తాబేలు. చూసారు దేవుడు ఎంత గొప్ప సృష్టించాడు. ఇలాంటి మాలిన్యమైపోయేటువంటి అశుభ్రమైన కాలంలో కూడా ఒక తాబేలు ఎంతకాలం బతుకుద్దంట? 500 సంవత్సరాలు బతుకుద్దంట. ఒక తిమింగలం, అంత పెద్ద తిమింగలం మాత్రం 100 ఏళ్ళు కూడా బతుకుదంట. అంటే దేవుని సృష్టి ఎంత ఘనమైనదో చూడండి. దేవుని వాక్యమును బట్టి మనము చూసినట్లయితే ఇవన్నీ 500 ఏళ్ళు బ్రతికిన ఒక మర్రి చెట్టు 1000 ఏళ్ళ వరకు బతుకుద్దట. అవునండి. ఒక మర్రి చెట్టు, నేను ఒక చోట చూసా, చిక్కాలు వెళ్తున్నప్పుడు ప్రసంగానికి చిక్కాల ప్రాంతం వెళ్తుంటే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది అనమాట. ఒక చిన్న గుడి ఉంటుంది అక్కడ, ఆ పక్కన మర్రి చెట్టు ఉంటుంది. ఆ దారంతో వెళ్తుంటే దిల్సినప్పుడు ఇస్రాయేల్ గారు అన్నారు, మేము ఎప్పుడో చిక్కాలు వచ్చాం. అప్పుడు చూసాను ఈ చెట్టు. ఎప్పుడంట? సేవ ప్రారంభంలో తాతగారి టైంలో మేము ఇక్కడ చిక్కాలకు వచ్చాం సువార్త సేవ చేయటానికి. దగ్గరగా 35 సంవత్సరాలు, దగ్గరగా 35 కాదండి, 45-40 సంవత్సరాల క్రితం మేము ఎప్పుడు వచ్చాం. అప్పటికి కూడా ఈ చెట్టు ఇలాగే ఉంది, పచ్చ తాకులతోనే ఉంది, నిండుగా ఉంది, దన్నుగా ఉంది, నీటుగా ఉంది. ఈ రోజు మీతో వస్తున్నాను, ఇప్పుడు కూడా ఈ చెట్టు ఎలా ఉంది? అలాగే ఉంది. ఇప్పుడు నేను సంస్కారం వేరే ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఆ చిట్టాల మీదుగా వెళ్తాను, అక్కడ కూడా ఏముంది? ఆ చెట్టు అలాగే ఉంది ఇప్పటికి కూడా. దేవుని ప్రియమిత్రులారా, ఈ చెట్టులకు ఆయుష్కాలం ఎక్కువ గాని పునరుద్ధానము మాత్రమే శూన్యము. దేవుని వాక్యాన్ని బట్టి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆదామును జీవించు ప్రాణిగా చూపిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటున్నారు? జీవింపచేయు ఆత్మగా. అక్కడ ప్రాణి అను ఒక మాట, ఆత్మ అను ఒక మాట కనబడుతూ ఉంది. దేవుని ప్రియమిత్రులారా, ఈ వాక్య వర్తమానమునకు పరిశుద్ధుడు దైవజనులు ఏమని పేరు పెట్టారు అంటే, ఆదాము ప్రక్కలు గాయము, క్రీస్తు ప్రక్కలు బల్యము అని పేరు పెట్టారు. ఏమిటండి? ఆదాము ప్రక్కలో గాయము, క్రీస్తు ప్రక్కలో బల్యము. దేవుని ప్రియమిత్రులారా, ఈ వాక్యమును బట్టి దైవజనులు ఒక పద్యములో రాస్తూ ఉన్నారు, నన్ను రక్షింప
నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు, పాపముల్ మన్నించి పరమ శాంతిని ప్రసాదించిన స్వస్థయో దేవుడెవరు, వాక్కుచే వ్యాధులు బాగు చేసిన ఎట్టి బాహ్యాంతరంగాల వైద్యుడెవరు, వేదాది ప్రజలకు వింతైన రీతిని భోజనము వడ్డించిన జనకులెవరు, నడవవలసిన మాదిరి నడచి చూపి చెప్పవలసిన బోధలు చెప్పివేసి మన నిమిత్తము యజ్ఞమై మరల బ్రతికియున్న యేసుక్రీస్తు మరి ఒకరు ఎవరో. ప్రభువులను దేవుని ప్రియబిడ్డలారా, నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతార్యవు స్వామి ఎవరు. నిజానికి నన్ను ఒక మాట అడిగితే, ఆదాముదు నరుడిగా పుట్టిన పుట్టుక యేసుక్రీస్తు ప్రభువారిదా? చెప్పండి. ఆదాము నరుడా, యేసుక్రీస్తు ప్రభువారి నరుడా? చెప్పండి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువే నరుడు. ఆదాముకు తల్లిదండ్రులు లేరు, తండ్రి సమస్తమై ఉన్న ప్రభువే. పుట్టడమే మహిమ దేహముతో జన్మించారు ఆదాము గారు. కానీ ఆయన స్థితి ఏమైపోయిందంట? క్రీస్తు ప్రభువునకు పొందరావలసిన ప్రాణము అనే మాట ఆదాముకు వెళ్ళింది. ఆయన పొందవలసిన ఆత్మ అనే స్థానం ఎవరికి వచ్చింది? ప్రభువారికి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భములోనికి ప్రవేశించి నరునిగా జన్మించి నజరేతుపురమున మరియ నామమున గల నారీమణి గర్భమున ఆయన జనించి బెత్లెహేము పురవాసవినిగా జీవించి ప్రజా సంఖ్యలో వ్రాయబడి ప్రజా నియమములను బట్టి పన్నులు చెల్లించి మనలా భుజించి మనలా నిద్రించి మనలాగే సువార్త సేవ చేసి మనలాగే మరణించారు. మన వలె కాక మనకు భిన్నమైన రీతిగా ప్రభు పునరుద్ధారమును పొందుకున్నారు. అందుకు ఆయన జీవింపజేయబడిన ఆత్మ. ఇప్పుడు ఆదాము ఎందుకు వస్తే ఆత్మగా పుట్టి ఆత్మరూపముతో జీవించి ఆత్మరూపమున జత చేర్చబడి ఆత్మరూపుడై సహవాసం చేసి ఆత్మరూపేణ ఆదినందుగా సంచరించి మనుష్య రూపముగా మార్చబడి మనుష్య తెగుళ్లను పొందుకొని మనుష్య హింసలను భరించి తన పాపమును బట్టి మరలా ఈ మన్నుకి అప్పగింపబడిన నరుడెవరు? ఎవరండి? ఆదాము గారు. నిజం చెప్పాలంటేనంట దైవజనులు ఏమన్నారు తెలుసా? ఆదాముకు చేసిన పని యేసుక్రీస్తు ప్రభు చేశారంట ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, ఏ నిద్ర అండి ఇది? గాఢ నిద్ర అనగా ఎవరు తట్టినా లేపనిది, ఎవరు పిలిచినా పలకనిది, దీని వల్ల స్పర్శను స్పృశించనిది గాఢ నిద్ర. అంతే కదండి. కుంభకర్ణుడు 6 నెలలు పండుకునేవాడంట. ఆ పండుకునే కుంభకర్ణుడు 6 నెలలు ఎవరు మధ్యలో లేపినా ఆ నిద్రలోంచి మధ్యలో లెగ్గానే అతనికి చావు వస్తుంది అని వరం ఉండేదంట. అతని మాట మనకు రాకూడదు కానీ చెప్తున్నా ఒక మాట కింద. 6 నెలలు నిద్రకు 6 నెలలేమో భుజించి పనికి, అంటే తనకి ఏ పని అప్పచెప్పారో ఆ పనికి పాత్రునిగా ఉండేవాడంట. అటువంటి అతని వల్లే అబ్రహాము క్షమించని యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మొదటి ఆదాము గారు సృష్టి ప్రారంభంలో నిర్మించబడినటువంటి ఆదాము గారికి దేవదేవుడు కలిగింపజేసిన మహిమ దేహానికి నిద్ర ఉంటుందా? నిద్ర ఉంటుందా? ఉండదు. మనం ఎక్కడైనా చూస్తే ఆదికాండం ప్రారంభం నుంచి వరకు చూస్తే ప్రభువిచ్చిన నిద్ర తప్ప అనంతట తానుగా నిద్రపోయినట్లు మనం ఎక్కడా చూడం. ఎందుకు అంటే ఆయన మహిమ రూపం గలవాడు. దైవజనులు పద్యాలలో రాశారు, పరలోకమునకు వెళ్ళినప్పుడు చీకటి ఉండదు, శోధన ఉండదు, కష్టం ఉండదు, శ్రమ ఉండదు, కన్నీరు ఉండదు, నిద్ర ఉండదు, నిత్యము హాయి 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 అని రాశారు. అంతే కదండి. అదే స్థితి ఆదామునకు కూడా ఉన్నప్పుడు తనంతో తానుగా నిద్ర పోదు కనుక, తనకు నిద్ర లేదు కనుక దేవదేవుడు మొట్టమొదటిసారి ఎవరు ఆయన తప్ప వేరొకరు ఛేదించలేని గాఢ నిద్రను ఎవరికి ఇచ్చారంట?
ఆదాము గారికి ఇచ్చారు. ఇచ్చి ఆ గాఢ నిద్రలో ఆదామునకు ప్రక్క గాయము చేసి అవమని తీశారు. అంటే మహిమ దేహమునకు గాయమాయను. మహిమ దేహానికి ఏం జరిగిందండి? గాయమాయను. ఆ తరువాత ఇంత గాఢ నిద్ర తరువాత అవం పుట్టింది, క్రమం జరిగినంత మనకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా బల్లెపు పోటు ఎప్పుడు జరిగింది? బ్రతికున్నప్పుడు పొడిచారా ప్రభువుని? ఆయన చనిపోయాక ఎవరు పిలిచినా పిలవన ఆయన పలకన స్థితిలో ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకుని ఆయన గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినప్పుడు బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినప్పుడు ఒక ప్రశస్తమైన వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు ఒకదాన్ని తీసి చాలండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మనకు స్వస్థత కలుగుతున్న దేవుని ప్రియబిడ్డలారా. ఇక మనం చూస్తే ఆది కాండములో ఆదాము మహాభక్తునికి కలిగినది మొదటి గాయం. అతని జన్మలోను జీవితంలో మరణములో అది ఒక్కటే గాయం, ఇంకో గాయం తగల. పాపము అనే గాయం తప్ప శారీరక గాయాలు ఏమీ దేవుడు ఇవ్వలేదు. అదే ఆదామునకు మొట్టమొదటి గాయం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రక్కలో దిగిన బల్లెపు పోటే ఆఖరి గాయమని ప్రభు పేరిట మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మొదటి వాడు కనుక మొదటి గాయం, ఈయన కడపటి వాడు కనుక సృష్టి యావత్తులో ఉన్న గాయాలన్నీ తగిలాక ఈయనకు సంఘం ఇచ్చిన గాయమే ప్రక్కలో బల్లెపు పోటు. ఈయన కడపటి ఆదాము, ఆయన మొదటి ఆదాము. మొదటి ఆదామునకు తండ్రి ఇచ్చిన ప్రక్కలో గాయము, కడపటి ఆదామైన ప్రభువునకు సంఘం ఇచ్చిన ఆఖరి గాయము ఈ ప్రక్కలోనే. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు వారికి సంఘము దేనితో గాయం ఇచ్చిందంట? బల్లెముతో గాయం ఇచ్చింది. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఈట అనేటువంటిది సామాన్యమైన సంగతి కాదు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే పరిశుద్ధులకు దేవుని వాక్యం రాయిస్తారు. గురి వద్దకే పరిగెత్తుచున్నామనే మాటను భక్తులు రాస్తున్నారు. గురి వద్దకే పరిగెత్తుతాము అనే స్థితి బాణానికి కూడా ఉండదు. తెలుసా అండి మీకు? ఇప్పుడు బాణం ఎలా వేస్తారు తెలుసా? గురి ఎలా చూస్తారు? వదలడం, పైకి ఎత్తి వదులుతారంట. బాణాన్ని ఎలా వదులుతారండి? గురి నేరుగా చూస్తారు, కాస్త పైకెత్తి బాణాన్ని వదులుతారు. ఆ బాణము ఒక్కరికి మాత్రమే సరిదూగుతుంది. కానీ ఒక ఈటె సుమారు 5-6 మీదకు ఒకే ప్రతిదాడి చేయగలదు. ఆ కాలంలో మనము చూసినప్పుడు మహాసూరుడును బలశాలి ఎందు గొలియాతు కూడా దావీదును హతమార్చడానికి ఒక చేతి యందు ఏం ధరించుకున్నాడు? ఒక చేతి యందు దాడు ధరించుకుని ఒక ఈటను చేతబట్టుకుని మరొక చేతిలో ఖడ్గము చేతబట్టుకుని చిన్న పిల్లాడైన దావీదు మీదకు వచ్చాడు. దావీదు మీదకు ఈట విసరటానికి ప్రయత్నించాడు. అతడు ఈట విసిరాడు కూడా. కానీ ఆ ఈటను తప్పించుకున్న దావీదు రాళ్లతో దాడి చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే మహాభక్తుడైన దావీదును చంపటానికి సౌలు ఉపయోగించినది కూడా ఈటే. ఆ కాలంలో యుద్ధ సూర్యులకు గిద్యోను తమ సైన్యములకు ముందు దెబోరా కాలంలో కూడా, ఆ ముందు కాలంలో గనులైనటువంటి న్యాయాధిపతులు కూడా ఏం ఉపయోగించేవారంట? ఈటలే ఉపయోగించేవారు. కర్రలను ఆఖరి భాగమును పదులుగా చేసుకుని 1000 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఎంత ఘనత, ఎంత ఘనమైనటువంటి స్థితి సంఘమునకు ప్రభు వారి ప్రక్కలో దానిని గాయముగా ఇచ్చటకు గల కారణం ఏమిటి అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ లేఖన భావములో వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు యెహోవా
ఆ ఇట్లా నేను నీవు చేత పట్టుకున్న ఈటను హాయి వైపుగా చూపుము, చాపుము, క్షమించండి, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ తన ఆ పట్టణము వైపు చాపెను. ప్రమాణందు చదువు చదువు. అతను తన చెయ్యి చాపగా ఆ ఆ ఆ ఆ చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ నాటక భక్తుడైన మోషే గారికి దేవుడు ఏమిచ్చారు? మోషే గారికి ఏమిచ్చారు? కర్ర ఫిలిస్తీయుల వైపు ఎత్తినప్పుడు జయం, దించినప్పుడు మరి యెహోషువకు ఏమిచ్చారు? నీ చేతిలో ఉన్న మోషేకి ఏమిచ్చారండి? కర్ర ఇచ్చారు కదా. కర్ర ఇచ్చి పర్వతం మీద కూర్చుని యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే గారు కర్ర ఎత్తి పట్టుకున్నప్పుడు ఏమో జయం వచ్చింది యుద్ధంలో. కర్ర దించినప్పుడు ఏమొచ్చింది? ఏమన్నా గుర్తుందా? అలా చూస్తారా వంక యుద్ధం చేయలేదా? మోషే గారు బండ మీద కూర్చున్నాడు, పాపం నొప్పి వచ్చి చేతిలో కర్ర పట్టుకుని ఇలా ఎత్తినంతసేపు జయం, తర్వాత దించినంతసేపు అపజయమే. దానిని సరిదూగుటకు యెహోషువ భక్తులు నిరుపక్క ఒకరు ఆయన భుజస్కంధాలను ఆయన వారి భారంగా తీసుకుని ఆ కర్రను ఎదురుగా చూపించినట్లుగా గారు మనం చూస్తున్నాం. అలాగే ఆనాడు యుద్ధ సూరులుగా శత్రువుల వైపు కర్రను చూపించమని చెప్పిన దేవాది దేవుడు ఏంటండి, తన శత్రువుల వైపు కర్ర చూపించమని మోషేకి ఎలా చెప్పారు? ఆ తర్వాత నాయకత్వాన్ని పుచ్చుకున్న యెహోషువను ఏం చూపించమంటున్నారు? ఈటెను చూపించమన్నారు. ఏ పట్టణం వైపు? హాయి పట్టణం వైపు. ఈ హాయి పట్టణం మీద వీళ్ళు మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఘోరమైనటువంటి నష్టం జరిగింది. ఎందుకు అంటే బిలాము చేసినటువంటి తప్పు. క్షమించండి, అమ్మా బిలం కాదు, బిలం ప్రవక్త కదా, గుర్తు రావట్లా సడన్ గా అట్లా పోద్దు. సర్లేండి, దేవుడు వద్దన్న పనిని చేశారు గనక ఆ పట్టణమునకు వెళ్ళి అక్కడ వద్దన్నటువంటి వస్తువులను రంగు చొక్కాలు అక్కడ తెచ్చుకుని ఏం చేశాడు? వాళ్ళ టెంట గుడారాల కింద దాచిపెట్టుకున్నాడు. దానివల్ల పాపము కలిగి పాపము విస్తారమైనటువంటి ఆకాను చేసిన పాపం నోడు దాకా వస్తూ ఉంటది. అందరి పేర్లు అప్పుడు మిక్సింగ్ అయిపోయింది. సరే, ఆకాను చేసినటువంటి దౌత్య క్రియకు ప్రతిగా దేవదేవుడు ఏం చేశారంట? హాయి పట్టణ మీదకు జయమేవాళ్ళు. అప్పుడు యెహోషువ కన్నీరు కాడుస్తున్న ఆయన, నువ్వు చెప్పగా ఆ హాయి పట్టణం మీదకు మేము యుద్ధానికి వెళ్ళాం, మరి మాకు అపజయం ఎందుకు కలిగిందంటే మీలో దోషముంచుకొని నన్ను ప్రశ్నిస్తావేంటని యెహోషువకు ప్రభువు చెప్పగానే అప్పుడు ఆ దోషాన్ని గురించి అడిగినప్పుడు వరుసగా మీలో ఒకరు నేను వద్దన్న పని చేశారనగానే వరుస పంక్తులలో వారిని నిలబెట్టి అన్ని గోత్రాల వారిని పరిశీలన చేసినప్పుడు ఇతడు అనగా ఆకాను దోషము చేసిన వాడుగా కనబడ్డాడు. ఆ తర్వాత మన యుద్ధము ప్రకటింపబడినప్పుడు యెహోవా దేవుడు నీ ఈటను హాయి పట్టణం వైపు చూపి నీ ప్రజలను వారి మీద దండెక్కమని సెలవించారు. దేవుని ప్రియబిడ్డలారా, హాయి పట్టణము మీద జయమిచ్చినది ఈటే. సౌలు మహాభక్తుని యొక్క సౌర్యాన్ని దావీదుకు చూపించినది ఈటే. అర్థమవుతుందండి? ఆ ఈటను పట్టుకున్న సౌలును చూపించి దావీదు పారిపోయాడు. అంత శౌర్య పరాక్రమం గలవాడు పారిపోయాడు. ఇక మూడవదిగా చూసినప్పుడు గొలియాతు సైతము ఆ ఈటను, అంటే ఈటను విసరటంలో గొలియాతు అంత స్పెషలిస్ట్ ఎవరు లేరండి వాక్యంలో. అలాంటి వాడి యొక్క గురి కూడా దావీదు మీద తప్పిపోయింది దేవుని వాక్యాన్ని బట్టి. కానీ సంఘము యొక్క గురి ప్రభు ప్రక్కలో పడవటంలో మాత్రం ఏం కలగలేదు? గురి తప్పలా. అప్పుడట ఆ బండకు పోటు తగలగానే ప్రభు వారి గర్భములో ఏమొచ్చిందండి? విస్తారమైనటువంటి రక్తము, విస్తారమైనటువంటి నీరు ఏకమై వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు నేను జీవ జలములో ఓటని సెలవిచ్చారు. నేనిచ్చు నీరు త్రాగువారు ఎన్నటికి. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ ఎవరైతే సైనికుడు ఉన్నారో అతనికి చాలా కాలంగా ఏం లేదు, కన్ను కనబడట్లా, చూపు లేని వాడనమాట. ఒక కన్ను కనబడట్లా.
ఎప్పుడైతే ఆ బంధముతో ప్రభువారిని అతను పొడిచాడు, ఆ రక్తపు బిందువులు వెళ్ళి ఎక్కడ పడ్డాయి? అతని యొక్క కన్ను మీద పడ్డాయి. పడగానే వెంటనే అతనికి ఏమైంది? స్వస్థత చేకూరింది. ప్రభువునందు ప్రియబిడ్డలారా, మనకు ఈ దినాన్ని ఎటువంటి దప్పికేస్తుంది? స్వస్థత కొరకు దప్పిక, శ్రమల నుండి దప్పిక, అంతే కదండి. శ్రమల వల్ల దప్పిక, శోధనల వల్ల దప్పిక, శత్రు బాధల వల్ల దప్పిక, సాతాను వల్ల దప్పిక. పరలోకము వెళతామో లేదో అని ఈ లోకములను దప్పికొనిన వాడి వల్ల అక్రమంగా ప్రార్థన చేస్తాం. ఇక్కడ 3 ప్రార్థన చేసేవారు వరుస ఒకసారి ఎప్పుడైనా గమనించా, నేను గతంలో గమనించా. ప్రార్థన అంతా విస్తారంగా చేస్తా, ఖచ్చితంగా మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, అవునా కాదా? ఎందుకంటే మనము ఒక అంశాన్ని పెట్టి గలమెత్తి ప్రభువును స్తుతిస్తున్నాం. ఇది సర్వసాధారణంగా చేసే మాట కాదు, చదివే వాక్యము కాదు. ఇది ప్రభువు వైపు ఆశగా గాత్రముతో ప్రభువును ప్రసన్నము చేసుకొని క్రియ. ఈ క్రియ విషయంలో ఎంతటి భక్తునికైనా ఏమేస్తుందంట? దాహం వేస్తుంది. అందుకే ప్రభువు కూడా అని ప్రభువు తండ్రి దేవుడు పిలిచినప్పుడు తర్వాత దాహము కొనిన వాడిగా మనకు కనబడుతున్నా లేదా సంఘము కొరకు పలికిన మాటలు, తండ్రి కొరకు పలికిన మాటలు, తండ్రితో ఆయన మాట్లాడిన సమయంలో కాస్తైనా మాపులు చిన్నవైనా గాని ప్రభు వారు ఏం కొన్నారు? దాహము కొన్నారు. ప్రియబిడ్డలారా, ఆత్మల దాహం అంటారు దాన్ని. దేవుని కొరకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు దాహం తీర్చేవారు. మరి ప్రభువుకు దాహం తీర్చేవారు ఎవరు? చెప్పండి. తండ్రే. అర్థమైందా అండి? ప్రభువు మనకు జీవజలాన్ని ఇచ్చారు. మరి ప్రభువుకు జలం ఇచ్చేది ఎవరు చెప్పండి? తండ్రి అయినా దేవుడు. దేవుని వాక్యాన్ని బట్టి ఈ దినమును మనము చూసినప్పుడు ప్రభు వారి ప్రక్కలో కలిగినటువంటి గాయము ద్వారా ఏ ఆత్మీయ ఆత్మల దాహమును ఆయన ప్రభు వద్ద నుండి తీర్చుకున్న వారై ఉన్నారో ఆయన శరీరం అంతయు ఏమైపోయింది? జీవ జలములమయమైపోయింది. ప్రభువు వెళ్ళిపోతూ కూడా స్వస్థ ఇచ్చారు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏమిచ్చారండి? ఆ బల్లెపు పోటుతో స్వస్థ ఇచ్చారు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఆదాము గాయము ఒకరికి ప్రాణం పోసింది. అలాగే క్రీస్తు ప్రభు వారి గాయము ఒకరికి ఆత్మనిచ్చింది. ఆ యొక్క సైనికునికి ఏమిచ్చిందండి? అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆదాము ప్రక్కలో గాయము అవ్వమ్మకు జీవము. ఆయన ఎవరు? జీవింప చేయి ప్రాణి కదండి. అవ్వమ్మ గారికి జీవం ఇచ్చి ఇంకో ప్రాణం పోసారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి వంట జీవింప చేయు ఆత్మ. అప్పటి వరకు అతను ఒక సైనికుడు. ఆ క్షణం తర్వాత దేవునికి దాసుడు. చూసారు దైవజనులు ఎంత గొప్పగా చెప్పారు? నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారి స్వామి ఎవరు? సైనికుడు అంటున్నాడు ఈ మాట. పాపములు మన్నించి పాప క్షమాపణను ప్రకటింపజేసి దివ్య బోధన చేసిన గొప్ప బోధకుడు ఎవరు? ఆయనే ఈయన. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా కనబడ్డారు. నిన్నటి దినాన్ని చెప్పాను ప్రసంగంలో. ఆ కాలంలో లోక మహాభక్తుడు దూతలకు ఆహారం పెడితే ఇక్కడ దైవ కుమారుడే ఆతిథ్యమునకు వచ్చి దైవ కుమారుడే స్వయముగా నాకు ఆకలి వేసిందంటే ఆత్మకు ఆకలి వేస్తాన డౌట్ రావచ్చు. మీరు ఆత్మకు ఆకలిదా? ప్రభువారు ఆకలి కొని నాకు ఒక చేప మొక్క ఇవ్వమన్నట్లుగా ఆ చేప కూడా ప్రభువారు తిన్నట్లుగా చూస్తున్నాం. అంటే ప్రభువు తిన్న చేప ఎవరు? గత ఆదివారం చెప్పాను మీకు. చేపలు అంటే ఏంటి? మర్చిపోయారా? ఆ చేప ఏంటి? ప్రభు వారికి కోరుకున్న చేప. అర్థమైందా అండి? అంటే ఇక్కడ మనం ప్రస్తావన చెప్తున్నాను వినండి. దేవుడు చెప్పగా దైవజనులు ఏమన్నారు తెలుసా? చెప్పిన వాడు దేవుడు. ప్రభు చెప్పారు. చేపలు పట్టడానికి సిద్ధపడినటువంటి పేతురు గారు కాపరి, యాజకుడు, ఆది అపోస్తలుల సంఘ నాయకుడు, కాపరి. ఆయన చేతిలో ఉన్న వల వాక్యం అనే వల, రక్షణ వల. ఆ వలలోనికి విసరగా ఎవరైతే వచ్చి పడతారో వాళ్ళే దేవుని గొప్ప చేపలు, వాళ్ళే సంఘం. ఆ తర్వాత యోనా కొరకు ఉపవాసం చేసిన చేప, వేల మందికి ఆహారం ఇచ్చిన చేప, ఆఖరిగా యేసు క్రీస్తు ప్రభు వారికి కోరుకొనగా ఆహారమైన చేప. అంటే దేవుడు పంచిన ఆహారము, దేవుడు కోరుకున్న ఆహారం రెండు వేరు వేరు.
ఆయన తనను తాను శరీరమును రొట్టెగా ప్రకటించారు, ఆయన మనలను చేపగా ప్రకటించారు. అంటే సంఘానికి సంఘ మార్గాన్ని ప్రకటించారు, అలాగే జీవ మార్గాన్ని కూడా ప్రకటించారు ప్రభు. ఆ రీతిగా ప్రియులారా, మనము రొట్టె అయిన ప్రభువును భుజించాం, పునరుద్ధానుడై ఆరోహణమునకు దగ్గరగా ఉన్న ప్రభువు సంఘమైన మనల్ని భుజించారు. నీవన్నీయో మావి, నావన్నీయో నీవి అని ప్రభు ఎందుకన్నారు? నా రొట్టె మీది సంఘమై ఉన్న మీ చేప అనగా మీరు నా వారు అని తెలియజేశారు. ఇక మనం చూస్తే అటువంటి ప్రభువునకు, మహిమ దేహములను ప్రభువునకు ప్రక్కలో ఏముంది? గాయముందా లేదా? మహిమ రూపములో కూడా గాయం ఉంది. ఆనాడు ఆదామునకు మహిమ రూపములో ఒక గాయము, దానికి రుజువు అవ్వమ్మ. పోయిందండి? దానికి రుజువు ఎవరంట? అవ్వమ్మ. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారి గాయములు చూచిన తోమ, ఈ గాయమునకు సాక్ష్యం ఎవరనగా సంఘము. చుట్టుపక్కలున్న ప్రభు వారు గాయం ఎందుకు చూపించారు తెలుసా అండి? అవ్వమ్మ పుట్టిందని తన గాయం చెప్తూ ఉంది. ఈ రక్తపు దారులలో నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను, చుట్టుపక్కల ఉన్న తన శిష్యులను, సంఘాన్ని ఏర్పరుచుకుని ఆ గృహంలో ప్రభు వారు బయలుపరిచారు. బేతనియా అనగా వసతి గృహం, విందు గృహం, ఆరోహణ గృహం, రక్షణ గృహం, ప్రభువు కోరుకున్న గృహం, దైవ సన్నిధి గృహం. ఇవన్నీ కలిపితే ఏదైనా వనం కాదా? ఏదైనా వనములోనే దేవదేవుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆదాము కోసం వచ్చేవారు, అవ్వమ్మల కోసం. వాటితో మాట్లాడడానికి వచ్చేవారు, భుజించడానికి వచ్చేవారు, ముచ్చటించడానికి వచ్చేవారు, హెచ్చరికలు చెప్పడానికి వచ్చేవారు. ఇవన్నీ బేతనియా గృహంలో చేయలేదా ప్రభు? ఆనాడు ఆ ఏదైనా వనములో తండ్రి చేస్తే, ఆ తరువాత చిన్ని ఏదైనా వనముగా చెప్పబడిన బేతనియా గృహములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పని జరిగించారు. ఈ రోజు బైబిల్ మిషన్ వారు అదే ఆశీర్వాదాన్ని కాకాని కోట అనే బేతేలు గృహవాసుల సహవాసములో మనము హెచ్చరికలు చూస్తున్నాం, ఆశీర్వాదాలు చూస్తున్నాం, నియమాలు చూస్తున్నాం, నిబంధనలు చూస్తున్నాం. ప్రక్కటి ఎముకను తీయబడిన అవ్వమ్మకు ఎన్ని ఈవులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ బైబిల్ మిషను రక్త వర్ణములతో చక్కదిద్దబడిన సంఘమైన మనం మాత్రం ఎన్నో ఆశీర్వాదాలను తగు రీతిగా ప్రభు ద్వారా సంపాదించుకుంటున్నామని చెప్పటములో ఏమాత్రము సందేహము లేదు. ప్రభునందు ప్రియులారా, వారిద్దరి గాయములు సంఘమునకు మేలైతే బైబిల్ మిషన్ ద్వారా దైవజనుడు 20 ఏళ్ళు సుసస్య పరిశుద్ధ దీవెన ఆశీర్వాదములు పెంచిన ఈ ప్రాముఖ్య సాధనమే ఏమై ఉన్నదండి? క్రీస్తు గాయమునకు మూల్యమై ఉన్నది. క్రీస్తు గాయమునకు ఏమై ఉన్నది? మూల్యమై ఉన్నది. నిజం చెప్పాలంటే దీని తర్వాత కంటిన్యూషన్ వాక్యం ఉంది, తర్వాత వారం చెప్తాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న గొప్ప మాట, మీరేమై ఉన్నారో నేను ఎరుగుదును, అలాగే నేను ఏమై ఉన్నానో కూడా మీరేమవ్వాలి? ఎరిగేవారై ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనం ఎవరము? వధువు సంఘం. భర్త నాడి భార్యకు తెలియాలి, భార్య నాడి భర్తకు తెలియాలి, వీరి నాడి దేవునికి తెలియాలి. అలా ఉంటేనే మనం ఏమవుతాం? నిజమైన సిలువ సంపద గల వారు అవుతాము గనక. అవ్వమ్మ నాడి ఆదాముకు తెలియదా? ఏమండి? అవ్వమ్మ నాడు ఆదాముకు తెలియదా? ఆదాము నాడు అవ్వమ్మకు తెలియదా? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఒక మాట, ఆ దినమున ఈ స్త్రీ భుజించి నాకు భుజింపనిచ్చింది కాబట్టి పాపంలో పడ్డాం. అప్పుడు నిజంగా ఆదాము నిజంగా తను తాను రక్షించబడాలనే తలంపే ఉండుంటే, నాయన ఈమె చేసినప్పుడు ఈ మీద శిక్ష నువ్వు అని ఆమెను వదిలేసి ఉండొచ్చుగా. వదిలేశాడా? వదల్లా. ఇద్దరకు శిక్ష అమలు చేయగా ఆమె చెయ్యి పట్టుకుని దేవుడు చెప్పగా బయటకు వచ్చేసాడు. ఆదినము నుండి ఆదాము అవైక్యపరచబడ్డారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం అయిపోయాక నా రక్షణ కార్యం అయిపోయింది, నేను ఇవ్వాల్సిన రక్షణ అయిపోయింది, పునరుద్ధానం అయిపోయింది, తండ్రి వద్దకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందాను. కానీ ఆయన రావటం ఎందుకు? గాయాలను రుజువు చేసుకోవటం ఎందుకు? సంఘాన్ని ఏర్పరచడం ఎందుకు? వారికి హితబోధ చేయటం ఎందుకు? ఈ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటాలు 10 రోజులు జరుగుతున్నాయి మనకు. నిన్నటి నుంచి ప్రారంభం, సాయంకాలం. నిన్న 5 వచ్చారు. 5 కదమ్మా? 5 వచ్చారు. 7 సమించడం చెప్పబడటమే గాని ఎందులో ఉంటున్నారో మీరే చూసుకోండి. మీ తోటి స్త్రీకి మీరే చెప్పనమాట. దేవుని వాక్యం ద్వారా ఈ నామము ఘనతగా యేసుక్రీస్తు ప్రభు వారిగా మనకు ఏర్పాటు చేయబడినటువంటి దినము అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందుకే అయ్యగారు ఎప్పుడో ఒక మాట అంటారు,
మీరు ప్రభువుని చూడండి, ప్రభువు మిమ్మల్ని చూస్తారు. మీరు ప్రభువును చూడండి, మిమ్మల్ని ప్రభు ఎందుకు చూస్తారు? పేతురు ప్రభువుని చూడటానికి పరిగెత్తుకుని వెళ్ళాడు కాబట్టే కదా పేతురు అని ప్రభు పిలిచారు. మగ్దలేని మరియ ప్రభు కోసం వెతుకుతుంది కాబట్టే కదా మరియాను ప్రభువుని పిలిచారు. తోమా సందేహపడ్డాడు, ఈయన నా ప్రభువు కాదు సందేహపడ్డాడు కాబట్టి కదా తోమా ఇదిగో నా గాయాలు అన్నారు. నీలో సందేహం ఉండాలి, నీలో తలంపు ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, నీలో అన్ని గుణాలు ఉండాలి, కానీ అవి ప్రభువు కోసమే అయి ఉండాలి. అలా లేనట్లయితే మనము విశ్వాసము కాదు సుమా. ఆదామంట ఇదేంటిది నా కొత్త మాంసం వచ్చిందని చూసుకోలేదంట. అర్థమైందా అండి? నిద్ర లేచిన తర్వాత ఇదేంటిది నా శరీరం మీద కొత్త మాంసం వచ్చింది ఏంటి అని చూసుకోలేదంట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత నేను ఇదిగో నా గాయాలను ఆయన చూసుకున్నారా? చూపించారు. ఏంటండి? చూపించారు. ఆయన చూసుకోవాలా? చూపించారు. దేవుని వాక్యాన్ని బట్టి నేను ఒక వారసులు చెప్పా, ప్రభు పునరుద్ధానుడు అవుతాడన్న నమ్మకం శిష్యుల కన్నా ఎక్కువ శత్రువులకే ఉంది. అందుకే సైనికులను ముందు పంపించేసి చుట్టూ గొలుసులు కట్టించి పెట్టారా లేదా? వారి నమ్మకం గట్టిది. అందుకే ఈ రోజు సాతాను నమ్మకం చాలా గట్టిది. రాకడలో మనం ఎత్తబడతామని ఆ నమ్మకం సాతానుకు మనకుందా? అమ్మో నేను 60 మొక్క దొబ్బేశాను, పొలాలలో గ్లాస్ తెచ్చాను కానీ ఇంకెవరా పొలం దగ్గర 100 రూపాయలు 200 రూపాయలు 10,000 నేను బాకీ ఉన్నాడు ఎవరా? వాడు చచ్చిపోయాడు, తిట్టుకుని చచ్చిపోయి ఉంటాడు. అమ్మో వాడు శాపం నాకు తెలిసింది. వాడెవడో పోతూ నువ్వు వాడికి చేసిన రూపాయి బాకీకి వాడిని తిట్టుకుంటావన్న బాధ నీకున్న కానీ నీ రక్షణ కోసం విజ్ఞాపన చేస్తూ నీకిస్తారన్న రాకడ భాగ్యము నీకు త్వరలో ఉన్నదని నిత్యము జ్ఞాపకము చేసే తలంపులు మాత్రం నువ్వు దేవునికి బాకీ పడిపోయినట్లే, డౌటే లేదు అందులో. ఒక అయ్యగారు ఏమన్నారు తెలుసా? దేవునితో మనకు పని ఉంది, దేవునికి మనతో ఏం పని లేదు. ఆయనకు అన్ని ఉన్నాయి. అక్కడ కావలసిన తీసుకుపోతారు, మిగిలిన వదిలేసి వెళ్ళిపోతే ఎవరికి? మనకే మంట, మనకే నిప్పులు, మనకే కొలిమి, మనకే కష్టం, మనకే పోట్లు. దేవుని ప్రియబిడ్డలారా, దేవునితో అవసరం ఉంటే దేవుని యొద్ద ఉంటాం, దేవునితో అవసరం లేకపోతే దేవుని యొద్ద నుండి వెళ్ళిపోతాం. దేవుని యొద్ద నుండి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రతికిన దాఖలాలు ఎక్కడా లేవు, బాగుగా బ్రతుకుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. అందువలన ఆదాము దేవుని విడిచిపెట్టాడు, కానీ దేవుడు ఆదామును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కాబట్టి అన్ని దొరికే వాళ్ళకి. క్రీస్తు ప్రభువారు కూడా మనం విడిచిపెట్టలేదు, విడిచిపెట్టే దినాలు రాబోతున్నాయి. అయిపోతుంది, రాకడ దగ్గరికి వచ్చింది అనుకోండి. రాకడలు ఎత్తబడిన తరువాత అన్ని పరలోకంలో ఉన్న విషయాలే జరుగుతాయి. భూమి మీద ప్రభువు చూసే దినాలు అయిపోతాయి, ప్రభువు నడిపించే దినాలు అయిపోతాయి, వాక్యం వెలిగే దినం అయిపోద్ది, చీకటి అయిపోద్ది, సూర్యుడు ఎండిపోతాడు, ఈవులు ఎండిపోతాయి, పరిస్థితులు ఎండిపోతాయి. మనము ఎండగట్టబడతాం. నేనిచ్చుగా నీరు త్రాగు వారికి దాహపడారు, నీరిచ్చేవారే లేనప్పుడు మనం ఏం చేస్తాం? నీకు ఒక విషయం తెలుసా అండి? రాజస్థాన్ ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు తెచ్చుకుంటారు, చెయ్యి కూడా గడుక్కోరు. తెలుసా? వాళ్ళు చెయ్యి కూడా గడుక్కోరు. ఎందుకు అంటే ఒక గ్లాసు నీళ్లు వేస్ట్ చేస్తారు. పరిస్థితి ఎట్లా ఉంటది? ఒక బిందు నీళ్లు కోసం 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వెళ్ళాలి. కర్మ ఏంటంటే కొంతమంది ఇళ్ళు కూడా వదిలేసి అడగొచ్చు, గుడారాలు వేసుకుని ఉంటారు అనమాట నీళ్ల కోసం. కొంతమంది నీళ్ల కోసం చంపేస్తారు కూడా. అది పరిస్థితి. అంటే ఒక బింది నీళ్లు వాళ్ళకి ఎంత విలువ ఇచ్చాడు? వాళ్ళ బంగారాలు డబ్బులు ఇవి కాదు, వాళ్ళకి ఆ ధాన్యం పండే పరిస్థితి లేదు కాబట్టి పిండితో రొట్టెలు చేసుకుని తింటారు. ఆ రొట్టెల్లోనికి కాస్త అక్కడ పండేటువంటి ఏమన్నా కూరగాయలు ఉంటే వాటితోనే దాని మీద కూర చేసుకుని తింటారు. లేకపోతే ఉత్తి రొట్టె, గ్లాసుడు నీళ్ళు అంటే గగనం. మనం ఇక్కడ చాలా కష్టపడి ప్రతిరోజు గ్లాసు నీళ్లు పోసేస్తాం, పాల ప్యాకెట్లు పోసేస్తాం కదా, పోసేసి టీ కాసుకుంటాం. అక్కడ మళ్ళా స్టవ్లో ఉపయోగించరు. ఎంత ఎత్తుగానో ఇసుక దిమ్ముడు కట్టి టీ కాసుకునేటువంటి అది ఉంటుంది చూడండి పరికరం, అందులో పెట్టేసి అది అలా పెట్టేస్తారు. కాసేపటికి వేడెక్కిపోయి పోతేస్తారు అనమాట. కింద నిప్పేం పెట్టరు. అంటే అంత వేడికి టీ కూడా మరిగిపోద్ది అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి,
అంత విస్తారమైన పరిస్థితి. ఒక్క చుక్క గాని పొరపాటున మన నేల మీద పడితే నిమిషాల్లో ఇంకిపోద్ది, కానీ అక్కడ పడకుండానే ఇంకిపోద్ది, గాల్లోనే ఇంకిపోద్ది. అంత వేడి. ఆ పరిస్థితి అలా ఉంది. రేపు అదే పరిస్థితి సృష్టి అంతా రాబోతుందన్నారు అయ్యగారు. భక్తులైన వారు ఉన్నారు, ప్రభు అంటున్నారు. అటువంటి పరిస్థితి కావాలంటారా? మనిషికి తిండి లేకపోయినా నీళ్లతో సరిపెట్టుకుంటాడు. నీళ్ళే లేకపోతే దేవుడిచ్చు జలాలను మనం ఏం చేయకూడదు, వృధా చేసుకొనకూడదు. కనుక ఆ బండ క్రీస్తే, ఆ బండ ఉన్న క్రీస్తు ఇచ్చు జలములు మనం పొందుకునే వారముగా ఉండాలి. కనుక ఆదాము ప్రక్కలో కలిగిన గాయమునకు ప్రతిగా వచ్చిన అవమునకు దేవదేవుడిచ్చిన స్వాస్యము గర్భవేదన. వారికి ఆఖరికి కలిగిన శోధన పాపము, మన్నుకు అప్పగింపబడుట. మరి క్రీస్తులో నుండి అంటే జీవ జలాల నుండి పుట్టాం మనం. మరి అలాంటి జీవ జలాలు ఎండిపోతే, అడుగంటుకు పోతే మన పరిస్థితి అని చెప్పండి. అందువలన అట్టి స్థితిలో మనం ఉండకూడదు. ఈ ఉపవాస దినాలు సాయంకాలం వల్ల పరిశుద్ధాత్మ కుమ్మరింపుకోవటం ఉంది. సింపుల్ గా ఒక 20 నిమిషాల వాక్యం ఉంటుంది. తర్వాత 8:30 కల్లా ముగింపు చేసుకుంటాం. మరి ఏకీవిస్తారా? అపోస్తలులు మేడగదిలో ఏం పొందుకున్నారో పరలోకంలో మనం అది పొందుకుంటామని నమ్మకమే ఈ 10 రోజుల కుమ్మరింపు కూటాల యొక్క సారాంశం. అందువలన దేవుని ప్రియబిడ్డలారా, అట్టి దీవెనలు వెంపార చేయబడుటకు ఈ ఆశీర్వాద ఉపవాస దినములో ప్రభువు గాయముతో మన మీద ఉన్న ప్రతి గాయము మన నుండి లయమైపోయే ధన్యత త్రిత్వ దేవుడు మనందరకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనములు. స్తోత్రార్హుడు సర్వోన్నతుడైన మీరు, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి, నీ ధన్యత ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ఘనమైనటువంటి స్థితిని బట్టి నీకే వందనములు తండ్రి. అన్ని సంగతులు యందు, వాక్య వర్తమానం యందు తండ్రి, నీ ఆత్మ సహవాసం తోడి నడిపించిన దేవా, నీ ఆత్మ వాళ్ళతో మనం బలపరచి దీవించి నీ మహిమ పొందమని ఈ దినం జరగని ప్రార్థనలో మీరే తోడుగా ఉండి సదా నీ ఆత్మ సహవాసం బలపరచమని యేసు